కమిషనర్ హనుమంతరావు గారు, సాహిత్య అకాడమీ కల్చరల్ దానికి సభ్యులు హరికృష్ణ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ అనుదీప్ గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ దేవాలయాల నిర్వాహక కమిటీలకు, దేవాదాయ శాఖ అధికారులకు, మిగతా వారందరూ కూడా పేరు పేరున ఈ రోజు నుంచి నిన్ననే ఆషాఢ మాసం అంటే అమావాస్య స్టార్ట్ అయింది. మరి 7వ తారీఖు రేపు గోల్కొండ బోనాలతోటి ఉత్సవాలు ప్రారంభమైతే దానికంటే ముందే గౌరవ మంత్రి గారు గతంలో చెప్పినట్టుగా తెలంగాణ ఆషాఢ మాస దశాబ్ది బోనాల ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా వేడుకగా హైదరాబాద్ యొక్క సాంప్రదాయాన్ని, సంస్కృతిని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తెలిసే విధంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం. కాబట్టి అటు దేవాదాయ శాఖ మంత్రిగా వారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నేను, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీధర్ బాబు గారు అధికారులందరితో కలిసి, ప్రజాప్రతినిధులందరితో కలిసి ఘనంగా నిర్వహణలో అందరి భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా స్థానికంగా హైదరాబాద్ ప్రజల సహకారము, అందులో భాగస్వామ్యం లేకపోతే కార్యక్రమం విజయవంతం అవడం అనేటువంటిది ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరొకసారి ఈ రోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం రోజు కూడా హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా ఇది హైదరాబాద్ గౌరవానికి, హైదరాబాద్ సంస్కృతికి, ఈ యొక్క సాంప్రదాయానికి జరిగేటువంటి ఉత్సవంలో స్థానికులందరూ అన్ని రకాలుగా భాగస్వామ్యం తీసుకోవాలి. ప్రభుత్వం అందుకు మీకు ఏ ఇష్యూ ఉన్నా ప్రభుత్వ తరఫున అన్ని శాఖలకు సంబంధించి అధికారులను ఆదేశించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆయా ఏర్పాట్లు చేసి ఏదైనా చిన్న పెద్ద జాతరలో జనం ఎక్కువైనా స్థానికంగా అందరూ కూడా దాన్ని విజయవంతం కావడానికి, శాంతి భద్రతలు కాపాడుకోవడానికి, మన గౌరవాన్ని రెట్టింపు చేసుకునే విధంగా అందరి భాగస్వామ్యాన్ని కోరుతూ ఈ యొక్క సహకారం మీరు చేసే దాంట్లో చిన్న భాగమే కావచ్చు, కానీ భగవంతునికి ఇచ్చే దాంట్లో కూడా ఎంత ఇచ్చినా భగవంతుడు సంతృప్తి చెందుతున్నట్టుగా మరి వీలైనంత వరకు ప్రభుత్వం తరఫున కూడా మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి యొక్క అదనపు నిధులు కూడా తీసుకొచ్చినారు. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని నిర్వహణ కార్యక్రమం లోపు రాకుండా చూడాలని కోరుతూ అందరికీ ఈ దశాబ్ది ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. అందరూ కూడా అమ్మవారు ఆశీర్వదించిన విషయం అందరినీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని, మనందరినీ వ్యక్తిగతంగా అన్ని సుఖ సంతోషాలతో ఉండే విధంగా, వర్షాలు పంటలు అన్ని బాగుండే విధంగా ఈ బోనాల ఆషాఢ మాస సందర్భంగా అమ్మవార్లను కోరుతూ మరి మనందరికీ కూడా ఆశీర్వదించమని భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. మన దశాబ్ది బోనాల ఉత్సవాల, తెలంగాణ ఉత్సవాల సందర్భంగా వివిధ దేవాలయాల కమిటీలను ఆహ్వానించి ఆ దేవాలయాల అరేంజ్మెంట్స్ కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులను చెక్కుల రూపంలో పంపిణీ చేయడానికి మరి ఆ కమిటీ సభ్యులను ఆహ్వానించి దీనికి అధ్యక్షత వహించినటువంటి కమిషనర్ గారికి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మరియు హరికృష్ణ గారికి, అదేవిధంగా నా సహచర మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మినిస్టర్ రంగారెడ్డి సోదరులు ప్రభాకర్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి అన్ని ఆలయాల మరి కమిటీల సభ్యులకు, చైర్మన్లకు, అదేవిధంగా మా దేవాదాయ శాఖ స్టాఫ్ కి, ఇక్కడ వచ్చినటువంటి పూజారులకు, ఇతర ప్రముఖులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మనందరికీ కూడా తెలుసు, తెలంగాణలో బోనాల పండుగ అంటే అది ఒక జాతరలాగా ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని పోయిన ప్రభుత్వం కంటే కూడా ఇంకా ఆర్భాటంగా, అట్టహాసంగా, ఎటువంటి మరి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా కల్పించి వాళ్ళు బోనాలు సమర్పించుకొని, వాళ్ళు మొక్కులు చెల్లించుకొని క్షేమంగా ఇంటికి వెళ్లే విధంగా మరి మా కార్యక్రమాలు తీసుకోవాలని చాలా అడ్వాన్స్ గా మేము మీటింగ్స్ పెట్టుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ఈ రోజు అన్ని ఒక కొలికి వచ్చిన తర్వాత ఇక్కడ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరి గత ప్రభుత్వం కంటే ఇంకా మనం ఉన్నతంగా చేశాము. మంచి పద్ధతిలో మన ప్రజలకు బోనాలు చేసుకునే
అవకాశం కల్పించామనేటువంటి ఒక పేరు మనకు రావాలి, ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు అని చెప్పి వారు కోరగానే 20 కోట్ల రూపాయలు కూడా ఇచ్చిన విషయం మనందరికీ కూడా తెలుసు. అవి కూడా మరి టైంకి ఇస్తేనే వాటికి కొంత మరి ఇచ్చినందుకు ఫలితం ఉంటుంది. అందుకే మేము అడ్వాన్స్ గా ఇవ్వాలని కొంత ఈ 2-3 రోజులు ఆలస్యం అవ్వడానికి కూడా కారణం ముఖ్యమంత్రి ద్వారా ఇప్పిద్దామనేటువంటి ఆలోచనతోటి పోస్టర్స్ కూడా రిలీజ్ చేద్దామన్న ఆలోచనతోటి ఒక 2-3 డేస్ ఇంకా ఆలస్యమైంది, లేకపోతే ఇంకో 2-3 రోజుల ముందే పెట్టేవాళ్లము. కానీ ముఖ్యమంత్రి గారి సమయం కలిసి రాకపోవడం వలన ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఫైనల్ చేసి మీకు ఈ చెక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతా ఉంది. కాబట్టి ఈ రోజు మనం క్యాలెండర్లను ఏవైతే రిలీజ్ చేశామో కమిటీ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, సాధ్యమైనంత వరకు కూడా ఈ క్యాలెండర్స్ పబ్లిక్ లోకి వెళ్లే విధంగా మీరందరూ కూడా తోడ్పాటు చేయాలని, అవసరమైతే వీటిని స్కాన్ చేసుకుని మీరు వాట్సాప్ గ్రూపులలో పెట్టేసుకుంటే మీకు బుక్స్ అయిపోవాలనేది ఏం లేదు. వాట్సాప్ లో మనకు వాళ్ళు చూసుకుంటే అది వైరల్ అయిపోయి ఆ విధంగా కూడా వాళ్ళు ఎక్కడ ఏ రోజు ఏం జరుగుతుంది ఆ రోజు అక్కడ అటెండ్ అవ్వడానికి